వెల్కమ్ బ్యాక్ టు డిబేట్. మహాపరాధం భక్తుల విషయంలో అయితే ఖచ్చితంగా జరిగింది అన్నటువంటి అనుమానాలు. రాజకీయ పరంగా చూస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసినటువంటి ఆరోపణ, ఆఫ్టర్ ఆల్ ద రిపోర్ట్స్, ఆయన దగ్గరకు వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత చేసినటువంటి ఆరోపణ, స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, వాటి నుంచి వచ్చినటువంటి ఆయిల్, ఆ నేతిలో ఆ ట్రేసెస్ కనుగొన్నాం అని చెప్పి ఎన్డీబీబీ గుజరాత్ ఆనంద్ దగ్గర ఉన్నటువంటి ల్యాబొరేటరీ, నేషనల్ ల్యాబొరేటరీ వాళ్ళు, అలాగే ఇంకొక ల్యాబొరేటరీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్, వీటిని చూసిన తర్వాత గత 5 ఏళ్లలో ఇగో ఇలా కాంట్రాక్టర్ని రివర్స్ టెండరింగ్ అన్న పేరుతోటి మార్చి చాలా తక్కువ ధరకే నెయ్యి వచ్చేస్తోంది అని చెప్పి చేయించారు అన్న ఆరోపణలు. ఇంకో పక్కన చూస్తే మా ప్రభుత్వ హయాంలో ఇలాంటివి ఏమీ జరగలేదు, మేము స్వామివారి పాదాల చెంత సైతం ప్రమాణానికి మేము సిద్ధం అని చెప్పి అటు వైఎస్ఆర్సీపీ నుంచి, ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి 2 నెలల తర్వాత చెప్పాల్సిన అవసరమే వచ్చింది, 2 నెలల క్రితమే రిపోర్ట్ కూడా వచ్చింది కదా అని ఆయన మాట్లాడటం. వెరసి స్వామివారి దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదంటే సరే, ఆయన దగ్గర మాట్లాడకూడదు, స్వామివారినే రాజకీయాల్లోకి తీసుకొస్తే బెటర్ కదా అని అనుకుంటున్నారా రాజకీయ నాయకులు? తప్పు జరిగింది, జరిగినటువంటి తప్పుకి బాధ్యుల్ని ఎవరు చేయాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి. ప్రభుత్వం ఆ పరంగా ముందుకు వెళ్తోందని వాళ్ళు చెప్తున్నారు. లేదు, కక్షపూరితంగానే చేస్తున్నారు, దేవుణ్ణి సైతం రాజకీయాలకి వాడుకోవడం చంద్రబాబుకే చెల్లింది అంటూ వైఎస్ఆర్సీపీ. ఏం జరుగుతోంది అసలు తిరుమలలో? వాళ్ళు ఏం మాట్లాడతారు అడుగుదాం. జనసేన పార్టీ నుంచి శాంతిప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రివర్స్ టెండరింగ్ పేరుతోటి గత 50 ఏళ్లుగా నందిని డైరీ వాళ్ళు నెయ్యిని సరఫరా చేస్తున్నప్పటికీ కూడా లేదు, మాకు రివర్స్ టెండరింగ్లో మీరు ఏమైనా గత ప్రభుత్వాలకు ఏమైనా కాంట్రాక్ట్ పరంగా ఏమైనా ఇచ్చారేమో, మీరు అలాగా కుదరదు, తక్కువకే మీరు ఇవ్వాలి అని మీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతోటి కొత్తగా వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈ నెయ్యి క్వాలిటీ మరి ఎంతవరకు చెక్ చేశారో ఏంటో అనేది తెలియదు. ఇంకోటి బయటపడింది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం, అక్కడ ల్యాబొరేటరీ కూడా రెడీ అయిపోయింది, మేము అక్కడే టెస్టులు చేస్తాము, సర్టిఫికెట్లు ఉంటాయని చెప్పారు. బట్ తిరుమల ఈవో అయినటువంటి శ్యామలారావు గారు చెప్పిన దాంట్లో బయటపడ్డ విషయం, ఆ ల్యాబొరేటరీ కూడా ఇంకా నిర్మాణం అక్కడ పూర్తి స్థాయిలో అవ్వలేదు, అసలు ల్యాబొరేటరీ లేదు తిరుమలలో. దానికి మీరేం చెప్తారు? మీ ప్రభుత్వ హయాంలో అసలు నిజంగా జరిగింది అంటారా, జరగలేదని చెప్తారా? ఎందుకంటే స్వామివారితో వ్యవహారం, ఏదో ఓట్లేసి వెళ్ళిపోయే ప్రజలు మామూలుగా హామీ ఇచ్చారు కాబట్టి ఎందుకు చేయలేదు ఏంటి అని అడిగేది కాదు, ఇది స్వామివారి వ్యవహారం కాబట్టి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ముందుగా న్యూస్ 360 యాజమాన్యానికి, పవన్ కృష్ణ గారికి, అదేవిధంగా పెద్దలు అన్న శాంతిప్రసాద్ గారికి, తెలుగుదేశం పార్టీ శ్రీధర్ గారికి, ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా నమస్కారాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక కామెంట్ అనేది కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే మాదిరిగా ఉంది. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రదేశంలో ఉన్నటువంటి ఒక అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చాలా హిందువులంతా కూడా ఆరాధ్య దైవంగా చూసేటువంటి ఒక వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిని అవమానపరిచే విధంగా, ఈ వ్యవస్థని దిగజారుడుతనంగా చేసే, ప్రపంచంలోనే దిగజారుడుతనంగా తీసుకుపోయేటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క కామెంట్ చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజానికి నిదర్శనం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి నైజం ఏంటి? ఒక్క నిమిషం శ్రీధర్ గారు మాట్లాడండి. శ్రీధర్ గారు ఒక్క నిమిషం ఇప్పుడే మొదలు పెట్టారు, వారిని మాట్లాడినివ్వండి. మీరు లడ్డులో గుడ్డును కలిపారనేది నేను చెప్పేది వినండి. ఎందుకంటే నేను చెప్పేది వినిన తర్వాత మీ యొక్క అభిప్రాయం మీరు చెప్పండి. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా అసలు ప్రవర్తన చేయడం. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు దాన్ని టెస్ట్ చేసి దాని రిపోర్ట్ ఉన్న అధికారులు చెప్పారా ఈ విధంగా గుడ్డు మాంసం కలుపుకున్నారని, లేకుంటే గుడ్డు
కూగలిపోవాలని చెప్పి ఎవరన్నా చెప్పారా? రిపోర్ట్స్ వచ్చారా? ఏ? శ్రీధర్ గారు అవును, నేను చెప్పేది- శ్రీధర్ గారు ఒక్క నేను సెకండ్ చెప్పేది హోల్డ్ లో పూర్తిగా ఉండండి. నేను చెప్పేది పూర్తిగా అంటే మీకు చంద్రబాబు నాయుడు చేసే అఘాయిత్యం మీకు అర్థమవుతుంది. మీ పార్టీ వాళ్ళు మీకు పచ్చడి చేసిన మాదిరిగా చంద్రబాబు నాయుడు శ్రీధర్ గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు డిబేట్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. వారు ఒక్క స్టార్టింగ్ కామెంట్ మనం వారిని అడిగాను. ఆయన చెప్పిన తర్వాత మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి ఒక భక్తుడిగానే. మాట్లాడిస్తాను సార్, మాట్లాడిస్తాను. ఆయన మాట్లాడినివ్వండి ముందు ఒకసారి. అవునండి, నన్ను మాట్లాడినివ్వండి. వసూన్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా దాంట్లో ఎనిమల్ ఫ్యాక్ట్ ఉందని చెప్పి నిర్ధారించడం అనేది ఎక్కడ జరిగింది అనేది నేను అడుగుతున్నా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ కూర్చున్నటువంటి ఆ శ్రీధర్ గారికి తెలుసో తెలియదో టీటీడీలో. ఎందుకంటే మేమంతా టీటీడీ వ్యవస్థకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళం. ఎందుకంటే నేను చదువుకున్నాను కూడా ఎస్వి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీలోనే చదువుకున్నాను నేను. టీటీడీ పరిపాలన వ్యవస్థల గురించి, టీటీడీలో ఉన్నటువంటి విధి విధానాల గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. ఎందుకంటే ఇక్కడ చిత్తూరు జిల్లా వాసిని, తిరుపతి జిల్లా వాసిగా నాకు అన్ని అవగాహన ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి నెయ్యిని డైరెక్ట్ గా తీసుకెళ్లి లడ్డులో కలిపేస్తారనుకుంటున్నారా వీళ్ళ ఉద్దేశం? చంద్రబాబు నాయుడు ఉద్దేశం, నాయకుల ఉద్దేశం డైరెక్ట్ గా తెచ్చినటువంటి లడ్డుని కలిపేస్తారనుకుంటున్నారా? ఇప్పుడు అసలు టీటీడీలో లడ్డు యొక్క ప్రామాణికాన్ని కొలవడానికి, లేకుంటే నెయ్యి యొక్క ప్రామాణికాన్ని ఏ విధంగా నెయ్యి తీసుకోవాలనేటువంటి విధి విధానం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, లేకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం డిసైడ్ చేసింది కాదు. గత దశాబ్దాలుగా వచ్చినటువంటి ప్రక్రియే ఈ రోజు వైఎస్ఆర్సీపీ కూడా చేసింది. ఏ విధంగా చేస్తుంది? ఇది కూడా మీ ప్రభుత్వం చేసిందే కదా? మీరు ఒప్పుకుంటున్నారు కదా, ఇదేమి మా ప్రభుత్వానికి కాదని ఒప్పుకుంటున్నారు కదా? ఏ ప్రభుత్వం గత దశాబ్దాలుగా టీటీడీలో జరిగే వ్యవస్థ ఇది. చిన్న కరెక్షన్ మధుసూదన్ రెడ్డి గారు, ఏ ప్రభుత్వం ఉన్నా ఏం చేసినా టీటీడీలో జరిగేటువంటి వాటికి అది దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలే, వాళ్ళు ఇచ్చిన దాన్ని మేము ఫాలో అవుతూ వస్తున్నాం అని అన్నారు. బట్ ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ గా ఇది ఇప్పుడు నేను చూపించిన ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, రివర్స్ టెండరింగ్ అన్నది మీ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదా? రివర్స్ టెండరింగ్ అంటే మన అనుయులకో లేకుంటే మనకు అనుకూలంగా ఉండే వాళ్ళకో కట్టబడడానికి కాదు, ఒక వ్యవస్థని కాపాడడం కోసం. ఒక వ్యవస్థ అంటే ఏంటి? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు, కర్ణాటక కోఆపరేటివ్ అంటే కర్ణాటక ప్రభుత్వం, అది ఎవరికి కట్టబెట్టారు? అది ఎవరికి కావాల్సింది? చంద్రబాబు నాయుడు బంధువులదా లేదంటే ఇంకెవరికైనా బంధువులదా కర్ణాటక ప్రభుత్వం? 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు నందినికి టెండర్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. తెలుగుదేశం ప్రభుత్వం, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం నందిని నెయ్యి బాగుంటుంది, నందిని నెయ్యికి మీకు ఎందుకు ఇవ్వలేదు, రివర్స్ టెండరింగ్ చేసి మీరు ఎవరికో మీ అనుయులకు కట్టబెట్టారు అనేటువంటి మీరు మాట్లాడుతున్న మీరు ఇదే నందిని మిల్క్ కి 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు ఎందుకు ఇవ్వలేదు? నందిని మిల్క్ కి ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వలేదు. మీరు అధికారంలో ఉండి మీరు దోస్తున్నారు ఇప్పుడు, మీరు దోస్తున్నారు గుడ్డిగూడానికి పొలాను పళ్ళు. ఇక్కడ పాయింట్ వసూన్ రెడ్డి గారు, ఇప్పుడు పళ్ళు తెచ్చిన గుర్రానికి ఇక్కడ పాయింట్ ఏంటంటే నందినికి ఎందుకు ఇవ్వలేదు అన్న పాయింట్ 15 నుంచి 18 అక్టోబర్ మీరు చెప్పిన డేట్లలో నందిని అనేటి అది కర్ణాటకదా లేదంటే ఇంకొకటిదా కాదు. అక్కడ స్వామివారి దగ్గర లడ్డు వ్యవహారంలో ఎటువంటి ఆరోపణ కూడా రాలేదు. టెస్టులు జరిగింది వాస్తవం, ఎందులోనూ కూడా తప్పుడు చెప్పానండి. ఏమీ కలపలేదు, ఒరిజినల్ అయ్యా మీరు చెప్పండి రెడ్డి గారు. అది నేను చెప్తాను సార్ శ్రీధర్ గారు, నేను చెప్తాను ఒకటి. 2014 నుంచి 2019 వరకు 15 సార్లు రిజెక్ట్ చేయబడ్డది. ఆ రోజు ప్రభుత్వం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు 15 సార్లు వచ్చినటువంటి ట్యాంకర్ ని రిజెక్ట్ చేయబడ్డారు. ఎట్లా రిజెక్ట్ చేస్తారు? అసలుకి అది ఏ విధమైన ప్రాసెస్ జరుగుతుంది? ఎనిమల్ ఫ్యాక్ట్ ఉందా లేకుంటే అది క్వాలిటీ ఉందా లేదని చెప్పనేది దానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారం వాళ్ళు సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ పెట్టిన తర్వాత ప్రతి ట్యాంకర్ లో నుంచి 3 శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ 3 శాంపిల్స్ స్టాండర్డ్ ప్రకారం యాజ్ పర్ టీటీడీ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా అనేది ఆ స్టాండర్డ్స్ ని
అనుగుణంగా ఉంటే మాత్రమే 100% అది ఈ పాయింట్ తోటి నేను కూడా అగ్రి అవుతా. ఈ పాయింట్ తో నేను అగ్రి అవుతా. అటు 2019 వరకు మధుసూదన్ రెడ్డి గారు 19 వరకు 15 సార్లు రిజెక్ట్ చేశారు. మీ హయాంలో 18 సార్లు మీ హయాంలో రిజెక్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రిజెక్ట్ చేశారు అన్న దగ్గర ఎవరికి కంప్లైంట్ లేదు. రిజెక్ట్ చేసిన దగ్గర ఎవరికి కంప్లైంట్ లేదండి. రిజెక్ట్ చేయకుండా ఆయన ప్రభుత్వ హయాంలో 18 సార్లు రిజెక్ట్ చేశాము మేము అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో. ఆయన ప్రభుత్వ హయాంలో ఎందుకు ఇచ్చారు ఒక ముస్లిం కంపెనీకి? ఎందుకు రిజెక్ట్ 14 సార్లు రిజెక్ట్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్ లో. ఇప్పుడు సప్లైర్ కి NABL అనేటువంటి ఒక సంస్థ యొక్క సర్టిఫికేట్ ఉంటే దాంట్లో పాల్గొనేదానికి, టెండరింగ్ లో పాల్గొనేదానికి అర్హులు. అటువంటి సర్టిఫికేట్ పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కాంపిటీషన్ లో పార్టిసిపేట్ అవుతారు. ఎవరు లోయెస్ట్ ప్రైజ్ అయితే వేస్తారో వాళ్ళకి ఆ యొక్క టెండర్ ఇవ్వడం అనేటువంటిది అది ఓపెన్ కాంట్రాక్ట్. అది ఓపెన్ టెండర్ ఇస్తారు. లేని రేటు కూడా ఇస్తారు. అసలు మీ దృష్టిలో ఆవునే రేట్ ఎంత అండి? అది కాదు రెడ్డి గారు, మీ దృష్టిలో ఆవునే రేట్ ఎంత మీ ఊళ్ళో? మీ ఊళ్ళో ఆవునే రేట్ అంటే ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రేట్ లో ఉంది. హెరిటేజ్ సంస్థలో ఒక రేట్ ఉంది, నందిని సంస్థలో ఒక రేట్ ఉంది, ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్క రేట్ ఉంది. వాడు మాస్టర్ తయారు చేసేటప్పుడు మీ ఊళ్ళో మీకు తెలిసిన రేట్ ఎంత? మీ ఊళ్ళో మీకు తెలిసిన రేట్ ఎంత? మా ఊర్లో మాకు తెలిసిన రేటు టీటీడీకి ఆపాదించద్దండి. మా ఊర్లో మాకు తెలిసిన రేటు టీటీడీ నేను 500 రూపాయలు పెట్టి కొనుక్కుంటానండి. ఎందుకంటే మా ఊర్లో తయారు చేసిన నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి నేను 500 రూపాయలు కేజీ పెట్టి కొనుక్కుంటాను. అతను ఇప్పుడు టీటీడీకి 500 రూపాయలు కట్టబెట్టాలా? మీరు హోమ్ మేడ్ నెయ్యి 500 పెట్టి కొనుక్కుంటే ఆవు నెయ్యి ఎంత ఉంటుంది? అది నా విజ్ఞత అండి. అది నాకు సంబంధించిన నా ఒక్కరికి సంబంధించిన విషయం. అది మిమ్మల్ని ఏమంటలా ఇంట్లో వాడే నెయ్యి 500 అయినప్పుడు ఆవు నెయ్యి ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నా మిమ్మల్ని. అంతే, వేరే అంటలా. ఆవు నెయ్యి ఎంత ఉంటుంది? 200, 250 ఉంటుంది. 250, 300 ఉండొచ్చు. ఎక్కడ సార్ 300 ఉండొచ్చా? ఎక్కడండి 300? ఆవు నెయ్యి 1000 రూపాయలండి. కిలో 1000 రూపాయలు సార్. అది మ్యాటర్ కాదు. ఎంత ఇంట్లో కొనుక్కుంటున్నారా ఇంకోట, ఇది మ్యాటర్ కాదండి. ఇక్కడ ప్రధానంగా మా ఇంట్లో సార్ ఇక్కడ ఎవరింట్లో ఎందుకు కొనుక్కుంటున్నా ఏంటనేది వద్దు. టీటీడీ విషయంలో నేను మళ్ళీ చెప్తున్నా. పాయింట్ ఏంటంటే చెప్తున్నా మధుసూదన్ రెడ్డి గారు ఒక పాయింట్ వినాలి. ఇక్కడ వినాలి, ఒక్కసారి వినాలి. మీ హయాంలో 18 సార్లు ఈ ట్యాంకర్ని రిజెక్ట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. గత ప్రభుత్వ అంతకు ముందున్న హయాంలో 15 సార్లు చేశారని ఆ రిపోర్ట్ కూడా మీరు చెప్తున్నారు. అయితే ఏ రోజు కూడా ఇది గుర్తుపెట్టుకొని దీనికి సమాధానాలు చెప్పండి ఎవరు మాట్లాడినా కానీ. ఏ రోజు కూడా స్వామివారి లడ్డు సైజులో కావచ్చు, క్వాలిటీలో కావచ్చు, ఏ రోజు భక్తుల నుంచి కంప్లైంట్ అనేది రాలేదు. వేరాజ్ 2019 తర్వాత ముఖ్యంగా ఈ రివర్స్ టెండరింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ అన్న దాంట్లో ఈ రివర్స్ టెండరింగ్ని తీసుకొచ్చారో, అప్పటి నుంచి లడ్డూ ప్రసాదం విషయంలో భక్తుల నుంచి కంప్లైంట్లు అనేవి వచ్చాయి. వాసన వస్తోంది, క్వాలిటీ ఉండడం లేదు, క్వాలిటీ తగ్గింది అన్న కంప్లైంట్ మీ హయాంలో మాత్రమే వచ్చింది. ఇది వాస్తవం. నేను డిక్లేర్ చేసేదో ఇంకోట కాదండి, సాక్షాత్తు భక్తులు చెప్పారు. ఇది నేను చెప్పేదండి. ఇప్పుడు దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ మొన్న చెప్తారు సార్. మొన్న కూడా ఆహారాలు అన్నం బాగలేదని చెప్పినటువంటిది ఒకటి చూశారు. ఇప్పుడు చెప్పేదానికి ఎవరైనా ఒకరు ఇద్దరు కొన్ని కోట్ల మందిలో 1, 2 అనేది చెప్పడం అనేది వైసీపీలో జరుగుతుంది, టీడీపీలో జరుగుతుంది, ఇంకో పార్టీ వచ్చినా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యవస్థలో 100 మంది ఒకరు ఇద్దరు లైక్ చేయలేకపోవచ్చు. ఏం చెప్పారు సార్? ప్రసాదం నాశనం చేశారని భక్తులు చెప్తారు. ఒక్క నిమిషం ఇద్దరు హోల్డ్ లో ఉండండి. ఇది నెయ్యికి సంబంధించిన మాత్రమే కాదు, లడ్డు ప్రసాదానికి సంబంధించి మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయంటే టీటీడీ అనేది ఏదో మీకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. రాజకీయ పార్టీలకి శర్మ గారు ఒక్క నిమిషం, రాజకీయ పార్టీలకి పునరావాస కేంద్రంగా మారిపోయిందా? మా ఇష్టం, మేము ఎవరిని పడితే వాళ్ళని చైర్మన్ చేస్తాం, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పెడతాం, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే పర్వాలేదు అని చెప్పి
భక్తుల్ని ఫూల్స్ని చేస్తున్నారు, స్వామివారికి అపచారం చేస్తున్నారు అనేది నేను కూడా చేస్తున్నటువంటి ఆరోపణ. శాంతిప్రసాద్ గారు, యాజ్ అ లీగల్ ప్రొఫెషనల్గా కూడా మీరు చెప్పండి ఈ విషయంలో. అంటే ఈ ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరాయి. ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చాలా తీవ్రంగా స్పందించారు, కేంద్ర మంత్రులు సైతం స్పందించారు. రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ జంతువుల కొవ్వు ఏదైతే ఉందో, గొడ్డు కొవ్వు ఏదైతే ఉందో ఆ కొవ్వు నుంచి వచ్చినటువంటి ఆయిల్ ట్రేసెస్ కానీ, అలాగే కోకోనట్ పామ్ కర్నల్ ఫ్యాట్ కానీ, కాటన్ సీడు, ఫిష్ ఆయిల్ ఇలాంటివి కూడా ఇందులో వచ్చిన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అలాగే నెయ్యి క్వాలిటీ ఎంత ఉండాలి అంటే 100కి 20 ఉంది, విచ్ ఈస్ నాట్ అగ్రీబుల్. ఇది వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం టీటీడీకి సొంతంగా లెబొరేటరీ అనేది కూడా లేదు. ఇది ఎవరి పాపం? ఈరోజు భక్తులు ఎందుకు అసహనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది? ఎందుకు స్వామివారి మీద ఇన్ని వివాదాలు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూస్తున్న వీక్షకులకు నమస్కారం అండి. ఇది భక్తి విశ్వాసాలు ఉన్న హిందువులకి ఇది నిజంగా గొడ్డల పెట్టు లాంటిది, ఆశ నిపాతం లాంటిది. ఇది ఊహించని, ఇది అంటే ఎవరు కూడా ఈ రకంగా జరుగుతుందనే తీరులో ఎవరు ఆలోచన చేయరు. కానీ జరిగింది. ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది ఇప్పుడు బయట కావడం. ఇది ఇప్పుడు ప్రశ్న. అయితే దీని మీద ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారు. మొన్న 100 రోజుల పాలన సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడాను దీని మీద చెప్పడం జరిగింది. అక్కడ నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తిరుపతి లడ్డూ మీద చర్చ నడుస్తుంది. ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, కాప్, ఈ సంస్థ చాలా ఉన్నత ప్రమాణాలతో గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రెడిబుల్ సంస్థ. ఏదో ఆషామాషి సంస్థ కాదు, ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా రిపోర్ట్ బట్టి ఇచ్చే సంస్థ కాదు. ఆ సంస్థకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోరిక మేరకు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారి కోరిక మేరకు, అంటే వారికి వచ్చిన ఆ ఫిర్యాదులు భక్తుల నుంచి గత 3-4 ఏళ్ళుగా వస్తున్న ఫిర్యాదుల మేరకు వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నా యొక్క పాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతారని ఆయన ప్రకటించిన దగ్గర నుంచి, శ్యామలరావు గారిని ఈవోగా ప్రకటించిన దగ్గర నుంచి శ్యామలరావు గారు చర్యలు తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఈ యొక్క కైంకర్యాలు, ఈ ప్రసాదాలు, వీటికి సంబంధించి ఆయన మొట్టమొదటి చర్యలు తీసుకున్నారు. వాటి యొక్క విధి విధానాలకు పరిశీలించి పూర్తిగా వాటిని రూపు మారుస్తూ ఈ యొక్క వచ్చిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ యొక్క శాంపిల్స్ పంపిస్తే వచ్చిన రిపోర్ట్లు చాలా విస్తుపోయే విధంగాను, చాలా ఘోరంగాను, ఒక హైందవ సమాజాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజ్ చేసే విధంగా ఉంది. నేను మొదటి నుంచి కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను నా సోషల్ మీడియా ద్వారా, లేకపోతే డిబేట్లో కూడా. జగన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను అన్య మతానికి చెందిన అతను ముఖ్యమంత్రి కాబట్టి హిందూ మతానికి సంబంధించి వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అతను ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఇబ్బందులు పడతాడు. తర్వాత అది చాలా విపరిణామాలకి, దుష్పరిమాణాలకి దారితీస్తుంది. ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో కూడాను మత చిచ్చు రగులుతుందని ఎన్నోసార్లు చెప్తారు. కానీ జగన్ రెడ్డి ఏ రోజు కూడా విన్న పాప అనుకోలేదు. జగన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులు అయితే చాలా వెకిలిగా మాట్లాడడం కూడా మనం చూసాం. శ్రీరాముడు తలకాయ తీసేసినప్పుడు వారు ఏం మాట్లాడారో చూసాం. ఆ హనుమంతుడిది ఇది పోయినప్పుడు కానీ, ఆ రథం దగ్ధం అయినప్పుడు కానీ, ఆ మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడాడో కూడా చూసాం. ఇంత వెకిలిగా మాట్లాడే వ్యక్తులు, ఏముంది, అది ఒక బొమ్మ, అది ఒక చెక్క, ఇది తలకాయ తీస్తే తలకాయ పెడతారు, చెయ్యి ఎరిగితే చెయ్యి పెడతారు. చాలా ఆ సంఘటనలో ఎవరిని పట్టుకున్నారు కూడా మీకు తెలుసు. ఆ సంఘటనలో ఎవరి కార్యకర్తలు పట్టుకున్నారనేది కూడా, ఎవరి కార్యకర్తలు చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అనేటువంటి ఒక మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బురదలాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చేశారని, ఆ రోజు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారని కూడా మీరు పెద్దలు చెప్పాలి. మధుసూదన్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన సేపు నేను డిస్టర్బ్ కూడా చేయాలి. నేను
కానీ మాట్లాడు. మీరు నా దాన్ని డిస్టర్బ్ చేస్తే నేను చాలా ఫెరోషియస్ అవుతాను. ఎందుకంటే ఇది చాలా ప్రశాంతంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఒక సిట్ వేసామన్నారు. ఎవరిదో పివి సునీల్ కుమార్ అంట. అతను ఎవడు? ఇక నేను అంతకు మించి ఎక్కువ మాట్లాడు. ఈ రోజు వరకు దాని మీద ఏమైనా క్రిస్టియన్. తేలిందా? తేలలేదు. తేలలేదు ఇక ఈ రోజు వరకు దాని మీద. చాలా హిందూ ఇప్పుడు తేలుతాయి. ఇప్పుడు 300 తేలుతాయి. 300 దేవాలయాల మీద ఆయన మాట్లాడు. జరిగిన తర్వాత దాడి జరిగిన తర్వాత కూడా ఒక్క దేవాలయంలో కూడాను జరిగిన దాడికి సంబంధిత బాధ్యులు పట్టుకోలేదు. కానీ ఈ ఒక రథం తగలబడిన దాంట్లో అంతర్వేది దగ్గర కొంతమంది హిందూ భక్తులు ఒక ప్రొసెషన్ లీడ్ చేస్తూ నిరసనగా ధర్నా చేస్తూ చర్చి అని చెప్పబడుతున్న ఒక ఇంటి మీదకి రాళ్లు పడినాయని దగ్గర 40 మందిని అరెస్ట్ చేశారు స్పాట్లో. మరి ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు కనపడతలేదా? తగలబెట్టింది ఎవడంటే పిచ్చోడు అంటున్నారు. ఏమిటో పిచ్చోడే వస్తాడు, దేవాలయాల్ని అపవిత్రం చేస్తాడు, పిచ్చోడే వస్తాడు, తగలబెడతాడు, పిచ్చోడే వస్తాడు, తలకల పాలు కొడతారు. ఏమిటో ఈ పిచ్చోళ్ళ రాజ్యం అర్థం కాల. ఇప్పుడు పరాకాష్ఠకు వెళ్ళటం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవాన్ని కూడా మీరు టచ్ చేశారు. కలియుగ దైవాన్ని టచ్ చేసిన ప్రతి వాడు దెబ్బతిన్నాడు. 7 కొండలు 2 కొండలు చేయాలనుకున్న వాడు కొండల పవర్ అయిపోయాడు. ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నాను, రిపోర్ట్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ స్పష్టత మీద ఇంకా మేము లోతైన విచారణ చేయాలి. కూటమి ప్రభుత్వం సంబంధిత బాధ్యులు ఎవరో బయట తీయాలి. వీళ్ళు తెలివిగా ఏం చెప్తున్నారు, ఏ తేదీ తీశారు, ఎప్పుడు తీశారు, ఎందుకు తీశారు, ఎవరు ప్రభుత్వం, ఎవరు నేరం ఎప్పుడు బయట పెడుతుందంటే ఆ నేరాన్ని బయట పెట్టాలనే వ్యక్తులు అక్కడ స్థానాలకు వచ్చేటప్పుడే బయటపడుతుంది. లేదా ఆ నేరాన్ని కప్పిపెట్టాలనుకున్న వ్యక్తులు ఉన్నప్పుడు ఆ నేరం ఎప్పుడు బయటికి రాదు. ఈరోజు ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు, డైరీ వాళ్ళు. ఆ ఏఆర్ డైరీ అనే వాడిని ఎవరు అక్కడ ప్రవేశపెట్టారు ఆ నెయ్యి సప్లైకి? మాజీ టీటీడీ చైర్మన్ పరిధిలో. అసలు దేవస్థానం అంటే ఎంత పవిత్రమైన 81 మంది 84 మందితో ఆ దేవస్థానం బోర్డు నింపాలనుకున్న వ్యక్తి ఎవరు? ప్రసాద్ గారు నేను అదే మాట ఇప్పుడు తీసుకొద్దాం అనుకుంటున్నా. అంటే బేసిక్గా ఇందాక చెప్పినట్టుగా చాలా బ్రాడ్గా ఇందులో డిస్కషన్ జరగాలని దేనికన్నానంటే కేవలం లడ్డూ ప్రసాదం విషయం మాత్రమే కాదు, అన్నప్రసాద వితరణకు సంబంధించి క్యూ లైన్లో మంచినీళ్ళు ఇవ్వకపోవడం దగ్గర నుంచి ఇలాగ అనేక ఉన్నాయి. అయితే దీనికి మూలం అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి భక్తి, హిందూ మత విశ్వాసాలు వీటి మీద, అంటే మేబీ మధుసూదన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా నేను ఇది ఆరోపణ చేయట్లేదండి, ఇది ఒకసారి మీరు వినాలి పూర్తిగా. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఈ హైందవ సాంప్రదాయం వీటికి సంబంధించిన దాని మీద ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే వినండి సార్ వినండి 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 నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అనట్లేదు, ఇక్కడ వినాలి మీరు. ఎందుకంటే 2019 ఎన్నికలకి ముందు మీ పార్టీ పెద్దల సభలో కూర్చున్నటువంటి విజయసాయిరెడ్డి వేణుంబాక రాజ్యసభ ఎంపీ, ఆయన రమణ దీక్షితులు అని టీటీడీ ప్రధాన అర్చకుడు చేసినటువంటి ఆరోపణలు వీళ్ళిద్దరు కలిసి చేసింది ఏంటంటే పింక్ డైమండ్, స్వామివారి పింక్ డైమండ్ జనీవాలో వేలం వేశారు, చంద్రబాబు నాయుడు కోడలు ఇంట్లో ఉంది, స్వామివారి పోటు నగలు తవ్వేసి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు అని స్వామివారి దగ్గర దిగజారుడు దిక్కుమాలిన రాజకీయం స్టార్ట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇందులో ఏ మాత్రం మొహమాటం లేదు సార్, ఒక భక్తుడిగా అంటున్న మాట ఇది. పింక్ డైమండ్ ఇప్పటిదాకా రికార్డ్స్లో లేదు, పోటు నగలు ఇప్పటిదాకా లేదు. అంటే టీటీడీ అంటే అంత తక్కువ స్థాయి అని అనుకుంటున్నారా? అంత తక్కువ స్థాయి అయిపోయిందండి టీటీడీ అంటే? అక్కడ ఉన్న సెక్యూరిటీ లేదా? వస్తున్నా అక్కడికి వస్తున్నా. ఇక్కడ ఇది మాత్రమే కాదు సార్, ప్రతి విషయంలో కూడా స్వామివారి కైంకర్యానికి పట్టుబట్టలు తీసుకెళ్లే దగ్గర నుంచి ప్రతి దాంట్లో సాంప్రదాయ విరుద్ధంగానే తీసుకెళ్లారు తప్పితే, అంటే మేము మాట్లాడితే ఎవరన్నా జర్నలిస్టులు కానీ భక్తిభావం ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మా మీదకి పోలీసులు వస్తారు. 5 ఏళ్ళు మేము ప్రశ్నించలేకపోయాం ఈ విషయాల్లో. ప్రసాద్ గారు, సో ఇన్ని విషయాలు ఉన్నాయి సార్ దీంట్లో. ఇప్పుడు ఏ విధంగా వీళ్ళు తప్పు లేదు అంటే ఎలా నమ్మాలి? అలాగే ఒక మాట చెప్తాను సార్. చిన్నప్పుడు మేము ప్రతి సంవత్సరం కూడాను తిరుమలకి మేము వెళ్ళేవాళ్ళం, మా నాన్నగారు తీసుకెళ్లేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా. నేను ఆ తిరుమల లడ్డూలు పట్టుకుంటే నాకు 2 చేతులు పట్టేగావు,
అప్పట్లో ఈ 2 చేతులు ఇట్లా పట్టుకుంటే ఆ లడ్డు చేతికి అమిరేది కాదు. అప్పుడు నేను 10th క్లాస్ ఇట్లా చదువుతున్న వాడిని. అంత పెద్ద లడ్డూలు ఉండే. తర్వాత క్వాలిటీ పడిపోయింది, కానీ నాణ్యత పడిపోవాలి. సైజు తగ్గింది తప్ప నాణ్యత పడిపోవాలి. గత 5 సంవత్సరాల పాలనలో అంటే ఈ యొక్క దిగనాశనం అనేది అంతకుముందు ప్రారంభమైన దేవుడి కైంకర్యాలు, దేవుడి ప్రసాదం జోలికి ఎవరు వెళ్ళ. బయట ఉన్న హోటల్లో ఆహార పదార్థాలకు సంబంధించి జరిగేవి తప్ప అక్కడ దాని ఏమంటామంటే సహజంగా పెట్టాల్సిన సాత్విక భోజనము, సాత్విక ఆహారం కాకుండా ఈ యొక్క ఫ్రైడ్ రైసులు, ఈ యొక్క క్షణాల్లో అయిపోయేవి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ రావటం, ఈ కల్చర్ వచ్చింది తప్ప దేవుడు సంబంధించిన కైంకర్యాలు కానీ, దేవుడు భోజనాలు కానీ, అన్నప్రసాదాన్ని కానీ, లేకపోతే ఇట్లా ఈ లడ్డు ప్రసాదాలు కానీ ఎవరు టచ్ చేయాల. కానీ మొదటిసారిగా టచ్ చేయడం జరిగింది. మీరు ఇది గమనించాలి. రెండోది, అసలు ఆలయానికి, తిరుమల ఆలయానికి వెళ్ళాలంటే వెళ్ళటం కన్నా దూరం నుంచి దండం పెడతాం ఉత్తమం అనుకునే స్థాయికి తీసుకొచ్చారు. దాని యొక్క రేట్లు పెంచి, ప్రతి దాంట్లో కూడా రేట్లు పెంచి, పూజల దగ్గర నుంచి, ఆ దర్శనాల దగ్గర నుంచి, రూముల అద్దెల దగ్గర నుంచి, అసలు తిరుమలకి ఈ హిందూ భక్తులు వెళ్ళటం కన్నా వెళ్ళకపోవడమే ఉత్తమం అనే భావన ఈ 5 సంవత్సరాలు నెలకొంటానికి కారణం ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే పలు అంశాలు ఉన్నాయి. అసలు దాని దేవస్థానం అనటం కన్నా ఒక వ్యాపార కేంద్రంగా మార్చారు. అది అనేది ఆయనకి ఈ 5 సంవత్సరాల పాలన ఒక ఇది. నేను ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడుతున్నాను, కానీ 5 సంవత్సరాలు జరిగింది. అక్కడ దేవస్థానము పవిత్రత అనేది పోయింది. మా చిన్నప్పుడు పొద్దున్నే 3 గంటల కాడి నుంచి సుప్రభాతాలు వినపడేవి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి, ఘంటసాల గారి, వీళ్ళందరూ పాటలు వింటూ మేము పొద్దున్నే 4 లైన్లో నుంచునేవాళ్ళం దేవుడిని చూడటానికి, దర్శనానికి వెళ్ళేవాళ్ళం. మంద్ర స్థాయిలో ఆ చీకట్లో ఆ పాటలు వింటుంటే భక్తిభావం ఉండేది. అసలు ఈరోజు భక్తిభావం అనేది తిరుమల అసలు కనబడుతుందా? ఈ మధ్య మళ్ళీ మొదలైంది తప్ప. మీరు భక్తిభావం అనేది తీసేసి వ్యాపార కేంద్రంగా దాన్ని ఎప్పుడైతే మార్చారో, దేవదేవుడు కొట్టిన దెబ్బకి మీరు ఎక్కడికి వెళ్ళి పడ్డారో మీకు తెలియదు. ఇక ముందు ఎక్కడ పడతారో కూడా మీకు తెలియదు. దేశవ్యాప్తంగా మటుకు దీని మీద మధుసూదన్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, పార్టీ మీద, మీ పార్టీ అధినేత మీద కూడాను చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు. మొట్టమొదటిసారిగా మీ యొక్క అధినేత ప్రసాద్ గారు ఒక్క సెకండ్ అండి, ప్రసాద్ గారు ఒక్క నిమిషం, గుండెలు కొట్టుకోవడం. వారిని చెప్పనిద్దాం, వారి అభిప్రాయం కూడా చెప్పనిద్దాం, ఎందుకంటే ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి వారు చెప్పాలి. చెప్పండి మధుసూదన్ రెడ్డి. ఆయన చూసే భక్తిభావం నశించిపోయింది. అప్పుడు టేప్ రికార్డులో వేరే సాంగ్స్ వచ్చేటివి, ఇంకో వేరే విధంగా చెప్తున్నారు. ప్రసాద్ గారు చెప్పనివ్వండి ఒకసారి. అవును, ఈ రోజు కూడా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా వేరే ఏమైనా సినిమా పాటలు ఏమైనా పెట్టారా? అక్కడ లేదు కదా. అక్కడ పెట్టేది కూడా ఎందుకు లేవండి? మీరు చూసే యాంగిల్ ఆ విధంగా ఉంది. మీరు చూసే యాంగిల్ ఆ విధంగా ఉంది. ఎక్కడ కాదు ప్రసాద్ గారు, మధుసూదన్ రెడ్డి గారు ఇది మర్చిపోయినట్టున్నారు. సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారు తులాభారం కాస్తుంటే వెంకటేశ్వర స్వామిని మనం లోకరక్షక అంటాం మామూలుగా. అనాథ రక్షక, ఆపద మొక్కులు వాడని మనం మొక్కుతూ ఉంటాం కదా. ఆయన ఏదో పాపం కేవలం జగన్మోహన్ రెడ్డి రక్షక అని కొత్త సహస్రనామం ఏమైనా కనిపెట్టినట్టుగా ఆవిడ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం. మరి దాంతో పోలిస్తే ఎంఎస్ సుబ్బలక్ష్మి, సుప్రభాతం ఇవన్నీ చాలా చిన్నబోతాయి. వైఎస్ఆర్సీపీలో టీటీడీని డెవలప్ చేసిన విధంగా ముందు పెన్నడు కూడా డెవలప్ చేసిన. అవును సార్, కరెక్టే. ఎందుకంటే క్రిమినల్స్ ని కూడా సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న క్రిమినల్స్ ని కూడా తీసుకొచ్చి బోర్డులో పెట్టారు, జంబో బోర్డులో. మీరు అడిగి చెప్తున్నారు, టీటీడీలో నవనీత సేవ అనేటువంటి ఒక సేవను ప్రవేశపెట్టింది వైఎస్ఆర్సీపీని. మీరు గుర్తుపెట్టుకోండి. ఆవు నెయ్యి కావాల్సినటువంటి ఆవు నెయ్యిని, టీటీడీకి కావాల్సినటువంటి ఆవు నెయ్యిని స్వచ్ఛందంగా నవనీత సేవ అనేటువంటి సేవను ప్రవేశపెట్టింది కూడా వైఎస్ఆర్సీపీ. అర్చకులు జీతాలు ప్రసాద్ గారు అంటే మధుసూదన్ రెడ్డి గారు వారి పార్టీని బ్యాకప్ చేసుకుంటూ వస్తున్నారు, తప్పు లేదు. ఎందుకంటే వారు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా వారు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ భక్తుడిగా ఏం చెప్పట్లేదంటే ప్రభుత్వం మీది, సెంటర్ లో మీదే,
చేతిలో మీదే. మీ స్కామ్ జరిగితే శిక్షించండి. నిజంగా టీటీడీ వస్తుంది విషయంలో డెఫినెట్ గా నిజంగా డెఫినెట్ గా ఏ వైఎస్ఆర్ విషయంలో ఎవరు వచ్చినా స్కామ్ రాకపోయినా చేస్తారు? మీ రాజకీయ ఎజెండాలు ఎలా ఉన్నా సంబంధం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి తిరుమల కూడా తిరుపతి ఆశిస్తారు. దేవస్థానాలకు జగన్మోహన్ సంబంధించి రెడ్డి మాత్రం కూడా ఖచ్చితంగా అందరికీ శిక్షలు పడతాయండి. జగన్ భార్య సమేతంగా ఎందుకు రాలేదు చెప్పండి? జగన్ భార్య సమేతంగా ఎందుకు రాలేకపోయాడు? ఎవరికి తెలుస్తున్నారు? బ్రహ్మోత్సవాల్లో ఒక ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు పెట్టడానికి భార్య సమేతంగా సతీ సమేతంగా ఎందుకు రాలేకపోయాడు? సతీ సమేతంగా ఎందుకు రాలేకపోయాడు? బ్రహ్మోత్సవాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ? వాళ్ళ మనోభావాలు ఉంటాయి సార్. వాళ్ళు ఏ మనోభావాలు? వేరే వాళ్ళ ఏ మనోభావాలు మనోభావాలండి? వేరే ఇక్కడ వాళ్ళ భక్తుల మతాన్ని మనం మనోభావాల కన్నా సాయం ఆయన భార్య మనోభావాలను మీ మనోభావాలు గొప్పవా? వాళ్ళ మనోభావాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారు వాళ్ళ వైఫ్ తో ఆయన 40 సార్లు అయ్యప్ప మనోభావాలంటే మధుసూదన్ రెడ్డి గారు మడిచి అక్కడ పెట్టుకోరండి. ఈ మడిచి అక్కడ పెట్టుకోరండి. కానీ వ్యక్తిగత మనోభావాలు ఇక్కడ హిందువుల మనోభావాలు కన్నా గొప్పవేం కాదు. ఎవరు మనోభావాలు ఉన్నాయంట? మీ మనోభావాలు మీ ఇళ్ళకాడ పెట్టుకోండి. అవును, వాళ్ళ మనోభావాలు ఉంటాయి సార్. ఇప్పుడు ఏంటి నెయ్యిలో కానీ టీటీడీలో కానీ భక్తుల మనోభావాలను అవమానిస్తారా? టీటీడీ ఈవోనే నిన్నటిదాకా ఈవో గారు ఎవరు మధుసూదన్ రెడ్డి గారు నిన్నటిదాకా ఈవో మాట్లాడలేదు, ఈవో ఎక్కడ రిపోర్ట్స్ చెప్పలేదు, ఈవో ఏది బయట పెట్టలేదు. కేవలం చంద్రబాబు మాత్రమే ఇది మాట్లాడి బయట దిగజారు రాజకీయాలు చేశారని మాట్లాడిన దానికి ఈవో శ్యామలారావు గారు బయటకు వచ్చి చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇక్కడ ఒక లాబొరేటరీ లేదు, ఆ లాబొరేటరీ రాకపోవడం వల్ల వీళ్ళకి అలసైపోయింది, ఇగో కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు ఈ విధంగా చేశాయి. సిఎస్ఆర్తో అనుబంధం చేసినటువంటి సీనియర్ ఉద్యోగస్తులు తీసుకొచ్చి టెస్టింగ్ కి పెట్టినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్సీపీదే. ఎందుకంటే పెట్టింది అన్ని మతస్థులను ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? జగన్ రెడ్డి మీరు పెట్టారు. మీరు ఈఓగా ప్రపోజ్ చైర్మన్ గా ప్రపోజ్ చేశారు కొంతమందిని, అన్ని మతస్థుల్ని. అప్పుడు ప్రజలు తిరగబడితే అప్పుడు మళ్ళీ కాలం జీతులు మార్చారు. చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేశాడు. అన్ని మతస్థులను ఎక్కడ కానీ బోర్డు మెంబర్లో కానీ బోర్డులో కానీ ఎవరిని పెట్టలా. వైఎస్ఆర్సీపీలో చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి బోర్డు మెంబర్లు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మధుసూదన్ రెడ్డి గారు, సరే నియామకాల దగ్గరకు వస్తే మీ దగ్గర సమాధానాలు లేవండి. ఎలాగో సభ్యురాలుగా ఉండి బోర్డు సభ్యురాలుగా ప్రకటించిన తర్వాత మీ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేసింది చెప్పండి? అన్ని మతస్థురాలనేగా కాదా? ఎవరిని పెట్టారు అన్ని మతస్థురాలుగా? ఎవరిని? శ్రీధర్ శర్మ గారు జాబులు కూడా శ్రీధర్ శర్మ గారు ఈ ఇష్యూ మీద మీ పాయింట్ ఏంటి? కంక్లూడ్ చేయండి సార్. మీరు సార్ ఒకటే చెప్తున్నాను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఒక బ్రాహ్మణ సంఘ నేతగా, రాష్ట్ర అధ్యక్షుడిగా నా మనోభావాలు నేను తెలియజేస్తున్నా. భక్తుల తరపున, సమాజం తరపున, బ్రాహ్మణ సమాజం తరపున. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కలవు నాయకుడు అంటారు ఆయన్ని. పురాణాల్లో కలవు నాయకుడు. ఈ రాజకీయ నాయకులు కాదు నాయకులు, ఆయన ఈ కలియుగానికే నాయకుడు. అటువంటి నాయకుడికి ఎట్లాంటి దారుణమైన పరిస్థితి ఈ రోజున గత 5 ఏళ్ల పాటు చేశారంటే, అన్య మతానికి చెందిన క్రిస్టియన్ మతానికి చెందిన కరుణాకర్ రెడ్డిని చైర్మన్ గా నియమించాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నాస్తికుడు, హేతువాది. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్ లో తిట్టిన వాడు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి చైర్మన్ చేశాడు. అట్లానే వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి చేశాడు. వైవి సుబ్బారెడ్డి భార్య ఎవరండి? బైబిల్ పట్టుకొని తిరిగే విజయమ్మ చెల్లెలు కాదా? మరి అట్లాంటి ఆయన భర్త జగన్ చెప్తాడు 45 సార్లు శబరిమల వెళ్ళాడు, ఇంతకన్నా గొప్ప గురుస్వామి ఎవరు ఉంటాడు, గొప్ప భక్తుడు ఎవరు ఉంటారు అన్నాడు. మేము ఆయన వెళ్ళాడో లేదో దేవుడు ఎరుగు, కానీ వాళ్ళ భార్య మటుకు క్రిస్టియన్ మతానికి చెందింది. ఆమె టీటీడీ టీవీలో ఇంటర్వ్యూలు చేసింది ఆ పెద్ద పెద్ద స్వామీజీల్ని. అంటే మీ కుటుంబం వెంకటేశ్వర స్వామిని దోచుకుంటానికి పుట్టారా? రాజశేఖర రెడ్డి మేనల్లుడు అంటే ఒక కుమ్మక్కయ్యి జెరూసలేం జగన్మోహన్ రెడ్డి జెరూసలేం ఎందుకు వెళ్తున్నాడు తెలుసా సార్? మధుసూదన్ రెడ్డి గారు
నేను ఇందాక చెప్పినట్టుగానే ఎందుకంటే మీరు అబ్జెక్షన్ అంటున్నారు, నేనేం కాదనట్లా. మీకు అనుచితంగా అనిపించింది అబ్జెక్షన్ అయినప్పుడు, వారికి అనుచితంగా అనిపించింది కూడా అబ్జెక్షన్ చెప్తారు. ఎందుకంటే మీరు ఇందాక అనిత్ గారి గురించి తీసుకొచ్చారు, ప్రస్తుత హోంమంత్రి. ప్రస్తుత హోంమంత్రి గురించి మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జెరూసలేం ఫ్యాక్ట్స్ అండి, పబ్లిక్ లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అండి, మీ నాయకులు మాట్లాడినటువంటి మాటలే. రైట్, ఎందుకంటే ఇది కంక్లూడింగ్ తీసుకోకపోతే ఇది నెవర్ ఎండింగ్ ప్రాజెక్ట్ వెళ్తూనే ఉంటుంది అలాగా. బట్ ఎన్ని చెప్పుకున్నా అంటే, నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మధుసూదన్ రెడ్డి గారు చూస్తున్నట్లయితే మీకు చెప్తున్నా, వ్యక్తిగతంగా మిమ్మల్ని కానీ మీ గురించి కానీ ఎవ్వరూ ఏమీ అనట్లేదండి. మీరు భక్తులు, స్వామివారి భక్తులు అనేది స్పష్టంగా తెలుస్తోంది. కానీ మీరు ఒక భక్తుల్లాగా జరిగినటువంటి దాని మీద నిజంగా స్వామివారి పట్ల నమ్మకం ఉంటే దాని పరంగా మాట్లాడాలి. మీ పార్టీ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి అని తీసుకోవడం కాదు ఈరోజు. ఎందుకంటే చాలా స్పష్టంగా ఇందాక మాజీ సీఎం ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ ప్రెస్ మీట్ని నేను కూడా చూశాను. అంటే ఆయన చెప్పేది ఎలా ఉందంటే, ఎప్పుడో జూలై 2వ తారీఖున, జూలై 10వ తేదీనో 12వ తేదీనో రిపోర్ట్స్ అక్కడికి పంపించారు. పంపించిన రిపోర్ట్స్ వస్తే మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? గుడ్డెద్దు చేలో పడినట్టు, గుడ్డగాల్చి మొహం మీద పడేసినట్టు వచ్చింది కాబట్టి ఆరోపణ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది 140 కోట్ల హిందువులు, అంటే 140 కోట్లు కూడా కాదు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని విశ్వసించేటువంటి వాళ్ళ మనోభావాలకి సంబంధించినటువంటి అంశం డెఫినెట్గా. అందుకని చెప్పి చాలా క్లియర్గా ఆచి తూచి వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది బయటపెట్టారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆన్ స్క్రీన్, ఆన్ ఎయిర్, నేను ఇంకోటి కూడా చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా తప్పు జగన్మోహన్ రెడ్డి చేశాడా, తప్పు చంద్రబాబు నాయుడు చేశాడా, లేదు తప్పు పవన్ కృష్ణమూర్తి చేశాడా, స్వామివారి విషయంలో ఎవరు తప్పు చేసినా సరే సర్వనాశనమే, నో డౌట్, రాసి పెట్టుకోండి. ఇది స్వామివారి విషయంలో తప్పు చేశారా నాశనం అయిపోవడమే, ఏమీ మిగలదు. దీన్ని బట్టి ఎవరు మేము తప్పు చేశామా లేదా అనేది వాళ్ళ విజ్ఞతగా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన విషయంలో, ఇంకా ఏ విషయంలో అయినా సరే, అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారని అరెస్ట్ చేయించడాలు ఇలాంటివి ఉండవు, వైప్ అవుట్, నో డౌట్ ఇన్ దట్. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు స్వామివారి భక్తులు, మీకు ఇప్పటికైనా సిగ్గనేది ఉంటే, అయ్యా మా వల్ల పొరపాటే జరిగింది, పింక్ డైమండ్ దగ్గర నుంచి స్వామివారి విషయంలో నియామకాలు, జంబో బోర్డు నియామకం కావచ్చు, అన్నిట్లో కూడా మేము మా రాజకీయ ఆకాంక్షలు ఇవే చూసుకున్నాం తప్పితే భక్తిభావాన్ని, స్వామివారి పవిత్రతని మేము చూసుకోలేదు, దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ప్రజలందరికీ క్షమాపణ చెప్పడం తప్పితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇక ఆప్షన్ అనేది లేదు. అండ్ ఇది వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయాలకి వెంకటేశ్వర స్వామిని, తిరుమలని ఉపయోగించుకుంటామనే వాళ్ళు ఎవరైనా సరే బేషరతుగా ముందు క్షమాపణ చెప్పి కూర్చోండి. ఈసారి ప్రజలు అంత సాఫ్ట్గా ఉండరు, భక్తులు అంత సాఫ్ట్గా ఉండరు. అస్సలు ఈ విషయంలో ఎవ్వరు మొహమాట పడక్కర్లా. ఆర్మీ దిగొచ్చినా సరే, ఎందుకంటే కాస్త చూస్తున్నారు కదా జరుగుతున్నటువంటి వాస్తవాలన్నీ, ఏం జరుగుతున్నాయి, ఎవరెవరి గురించి ఎవరెవరేం మాట్లాడుతున్నారని చూస్తున్నారు కదా, వాళ్ళకు కూడా కోపం వస్తుంది. ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి వాళ్ళే పరశురామ అవతారం కూడా ఎత్తుతారు ప్రజలే. మేం పాలకులం, మాకు ఓట్లు వేసారు కాబట్టి మా ఇష్టం మేము చేసేస్తాం అని కూర్చుంటే పీఠాలు కదిలిపోతాయి, ఇక భవిష్యత్ అనేది ఏం మిగలదు. సో స్వామివారి విషయంలో శ్యామలారావు ఆయన వివరణ ఇచ్చారు, ట్రేసెస్ ఉన్నాయి దీంట్లో అని చెప్పి స్పష్టం చేశారు. 75 లక్షలతోటి కనీసం ల్యాబొరేటరీ కూడా కట్టకుండా అక్కడ ఉన్నటువంటి స్థలాల్ని స్వాములవారి పేరుతోటి, అంటే ఇక్కడ సమాజంలో అన్నిట్లోనూ మంచి చెడు ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది. దరిద్రానికి హిందూ సమాజంలో కూడా ఆ చెడు అనేది ఉంది. స్వార్థ బుద్ధితోటి ఇంత జరుగుతున్నా, ఇన్ని నియామకాల పేరుతోటి ఇలా అవుతున్నా ఇప్పటిదాకా మాట్లాడనటువంటి వాళ్ళు, కేవలం రాజకీయ ఆకాంక్షలతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. రమణ దీక్షితులు నేనేం నమ్మట్లా, ఎందుకంటే ఈరోజు ఏదో వచ్చి నేను అప్పుడే చెప్పాను 5 ఏళ్ల నుంచి అని మాట్లాడుతుంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఇదే పెద్ద మనిషి పింక్ డైమండ్ ఇలా జరిగింది, మొన్న వేలంలో చూసా, జెనీవాలో ఇక్కడ వేలం వేశారట, కృష్ణదేవరాయలు ఇచ్చారట పింక్ డైమండ్. ఆ అబద్ధానికి ఆద్యుడు ఆయనే. అక్కడ ఒకళ్ళు మాత పోటు కింద తవ్వేసి నేలమాళిగలోంచి నగలు ఎక్కడికి తీసుకెళ్ళారు, ఎవరు తీసుకెళ్ళారు, తవ్వేసింది అని అన్నప్పుడు
తిరుమల చుట్టూ కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. తిరుమలకంటూ ప్రత్యేకమైన భద్రత ఉంది. ఎక్కడికి తీసుకెళ్ళిపోతారు? సో రాజకీయంగా ఎవరుండి చేయించారు? అందుకేగా ఇప్పటిదాకా కూడా ఆయన కనీసం గుళ్ళోకి కూడా అడుగుపెట్టిన పట్ల పాపం పండుతుంది అక్కడ కూడా. ఇక విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకి నిన్న కూడా చెప్పా, కూటమి ప్రభుత్వం మీకు చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా నాకు మా కులదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటారు కదా, చెప్పుకునే చిత్తశుద్ధి ఉంటే నిజమే అయితే పరువు నష్టం దావా వేశారుగా విజయసాయిరెడ్డి మీద. కేసు ఎక్కడ దాకా వచ్చింది? తీయండి బయటికి. తిరుమలలో అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పనిచేస్తున్నారో, మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని పదవీచ్యుతుని చేయడానికి కారణం అదే. అక్కడ ఉన్న వాళ్ళ రికార్డ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ కాదు మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఇక్కడ కాదు పనిచేసేది ఆయన చెప్పినందుకే. తీయండి అందరినీ, తీయండి, తీసుకురండి రిఫార్మ్స్. రెండోది, ఈ నియామకాలు చేసేటప్పుడు జంబో బోర్డులు అవసరం లేదు. ధార్మికవేత్తలు, హిందూ సాంప్రదాయాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ధర్మనిరతులు, వాళ్ళని తీసుకెళ్ళి పెట్టండి. అంతే తప్ప రాజకీయ పునరావాస కేంద్రం కింద తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాదు, ఇంకా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఆలయానికి సంబంధించిన దాంట్లోనూ రాజకీయంగా ఎటువంటి ఎఫిలియేషన్ ఉండకూడదు, ఎటువంటి నియామకం జరగకూడదు. ప్రక్షాళన చేయండి. అప్పుడు స్వామివారు నా కులదైవం అని చెప్పుకునే అర్హత వస్తుంది. మాట్లాడితే నన్ను కాపాడాడు, మా కులదైవం, ఈ చెప్పడం మాత్రమే కాదు. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా మీకు ఆప్షన్ లేదు. కేవలం క్షమించండి, తప్పు జరిగింది అని చెప్పి స్వామివారికి, ప్రజలకి, భక్తులకి ముఖ్యంగా క్షమాపణ చెప్పుకోవడం తప్పితే మీకేం మిగలలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి హావభావాలతోటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగా ఏదేదో చదివేసి రిపోర్టు, స్క్రిప్టు, చిట్టు ఇవన్నీ మాట్లాడేస్తే భక్త సమాజం ఒప్పుకోదు. చేసినటువంటి వెధవ పనులన్నీ చేసి మా దగ్గర జరగలేదు, మేమేదో ఇది చేసామంటే అపరకర్మలకు వెళ్ళినట్టుగా ఆ కండువాను అటు తిప్పేసుకోవడం ఏమిటో తెలియదు. స్వామివారికి కళ్యాణానికి తీసుకెళ్ళవలసిన తలంబ్రాలు కానీ, పట్టుబట్టలు కానీ ఒంటిగా సొంటుగుమ్మలాగా ఇవ్వడం కాదు, ఒక్కడే వెళ్ళి. ఇవా సాంప్రదాయాలు. మనకు రాకపోతే, మనకి ఇష్టం లేకపోతే వేరే వాళ్ళతో చేయించాలి. లేదు, అన్నీ మేమే, అంతా మేమే, మా ఇష్టం. కొడాలి నాని ఏమైంది ఇప్పుడు? విర్రవీగాడుగా మాట్లాడి అదే కొండ మీదకి వెళ్ళి ఎవడమ్మా మొగుడు ఇవ్వాలి డిక్లరేషను, ఎవడు పెట్టాడు రూలు, ఎవడికి పెట్టాడు రూల్ అని మాట్లాడాడుగా. ఎవరు పెట్టారో ఇప్పుడు తెలిసి వస్తుంది. ఆ రూల్ ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో, దేనికోసం పెట్టారో ఇప్పుడు తెలిసి వస్తుంది ఖచ్చితంగా. ప్రజలు ఇచ్చారుగా తీర్పు. ఇది ప్రజలదే కాదు, ఆయన ఇచ్చినటువంటి తీర్పు కూడా వైసీపీ వాళ్ళు హ్యాపీగా రాసి పెట్టుకోవచ్చు. ఇది తిరుమలలో రాజకీయాలు వద్దు. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, చాలా సాఫ్ట్గా చెప్తున్నాను. తిరుమలలో రాజకీయాలు వద్దు. తిరుమలతోటే కాదు, అసలు భక్తి అనే దాంతో రాజకీయాలు వద్దు. అది ఎవరైనా సరే, ఎవరు దీనికి ప్రతినిధులు కారు, ఎవరు తీసుకొచ్చి ఎవరు ఉద్ధరించేది లేదు. సో ప్రజలకు వదిలేండి, వాటిని చేయాల్సింది చేయండి. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అని పెట్టి భక్తుల దగ్గర నుంచి వసూళ్లు చేసి దానికి మళ్ళీ హైరార్కీ లక్షల్లో జీతాలు ఇచ్చి మేపుతూ వాళ్ళకేమో సెంటిమెంట్లు ఉండవు. ఆ 5 ఏళ్లలో ఎన్ని, శ్రీశైలం దేవస్థానం కావచ్చు, ఎన్ని ఆలయాల్లో, రామతీర్థంలో రాముడి తల నరికేశారు. ఒక్క దాని మీద ఎంక్వైరీ లేదు, ఎవరేం చేశారో తెలియదు. తీసుకొచ్చి రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళని మాకు ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలు, మేము ఇందులో పెట్టేస్తాం. మాన్సాస్ ట్రస్ట్ దాకా కూడా వెళ్ళిపోయారు. మొత్తం సర్వనాశనం చేసి పడేశారు. సో అందులోంచి ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. ఈ నెయ్యి విషయం అనేది అందులోంచే బయటకు వచ్చింది. రిపోర్ట్ ఉంది, ఈ రివర్స్ టెండరింగే దీనికి కారణం, ఇక్కడే విచ్చలవిడితనం బయటపడింది అనే దానికి ఇదిగో రిపోర్ట్ ఇందులో స్పష్టంగా ఉంది. డేట్ కూడా ఇందులో ఇది 2022లో 5 జనవరి 2022 బిడ్ ప్రైస్ ఇన్ రివర్స్ టెండరింగ్. ఈ టెండరింగ్లో వాళ్ళు కోట్ చేసినటువంటిది ఇదిగో కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ బెంగళూరు వాళ్ళు 421 రూపాయలు 12 పైసలు ఎంతో కోట్ చేశారు పర్ కేజీ. మేము ఇంతకైతే మేము ఇవ్వగలుగుతాము అని చెప్పి, చివరికి వచ్చేసరికి లేదు మీరు ఇంత ఎక్కువ చెప్తున్నారు అని చెప్తే మేము పార్టిసిపేట్ చేయట్లేదని పార్టిసిపేట్ చేయకుండా బయటకు వచ్చారు. ఇంకా తక్కువకి ఇవ్వాలట. తర్వాత 585 రూపాయలు కోట్ చేశారు. ఎప్పుడు 2022 జూన్లో, అంటే 6 నెలల తర్వాత వీళ్ళు చెప్పిన దాంట్లో. అప్పుడు 585 కోట్ చేశారు. లేదు మీరు ఇలా అయితే కష్టం అని చెప్పి వదిలేస్తే మళ్ళీ అక్కడ పార్టిసిపేట్ చేయలే. ఎవరికి ఇచ్చారు? 467 రూపాయలకి ఇచ్చిన వాళ్ళకి L1 అని చెప్పి కాంట్రాక్ట్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హత్రాస్ ఉత్తరప్రదేశ్ వాళ్ళకి. ఇక్కడ 6 నెలల ముందు ఎక్కడ ఇచ్చారు? ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళకి L1 ఇచ్చారు.
వాళ్ళు ఎంతకి ఇచ్చారు? 329 రూపాయలకి. 1 కిలో నెయ్యి 329 రూపాయలకి వస్తుందా? కిలో బంగారం 1000 రూపాయలకి ఇచ్చేస్తానంటే తీసుకుంటారా? అలాగే ఉంది ఇది. స్వామివారి విషయంలో ఏదైనా బంగారంతో సమానమే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కదా, మళ్ళీ వాళ్ళు ఓపెన్ టెండర్లోకి రావడం, మేము చేస్తామని చెప్పడం, క్వాలిటీ పెరిగి, పైగా ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి ఆరోపణలు, వీళ్ళు ఈ ఆయిల్స్ని తయారు చేయడమే కాదు, మాంసోత్పత్తులు కూడా కొంతమంది కొన్ని చోట్ల చేస్తారు. వీళ్ళ కంపెనీలకు సంబంధించింది ఏవైతే ఈ కాంట్రాక్టులు పొందారో వాళ్ళకి సంబంధించింది అవి కూడా బయటపడుతున్నాయి. వాళ్ళ మీద ఎన్నో కంప్లైంట్లు కూడా ఉన్నాయని ఈవో చెప్తున్నారు. అది నెయ్యిలా కూడా కనపచ్చట్లేదు, నూనెలాగే ఉంది, నెయ్యి అనడానికి కూడా నమ్మకం లేదు, అందుకే మాకు అనుమానం వచ్చి వెంటనే ఇచ్చేసామని చెప్పి ఆయనకు ఎక్స్ప్లెనేషన్ వేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోరుతున్నారు కదా, వాళ్ళు కోరినట్టే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని పెడతారా, హైకోర్టు సిట్టింగ్ జడ్జిని పెడతారా, ఎవరినో ఒకరిని పెట్టండి. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రతి డీటెయిల్ బయటికి రావాలి. తిరుమలలో చోటు చేసుకున్నటువంటి అక్రమాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి, అక్కడ జరిగినటువంటి అపచారాలు మొత్తం అన్నిటికీ శిక్ష పడి తీరాల్సిందే. అస్సలు అందులో నిర్మోహమాటంగా చెప్పేది, సందేహం లేదు. ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే వాళ్ళకి. స్వామివారి విషయంలో చాలా జాగ్రత్తగా, మాటైనా చేతైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా లేదు అంటే ఎవరి ఉద్దేశాలు వాళ్ళకే ఇక్కడ వదిలేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఏదో దొరికింది కదా, మాకు టైం దొరికింది, మా ఇష్టం, మేము ఎలాగైనా మాట్లాడతాం, అది వెంకటేశ్వర స్వామి అయితే మాకేంటి, ఇంకోటి అయితే మాకేంటి, బయటకు వచ్చి మాట్లాడేస్తారు. పైగా కొంతమంది జరిగింది అన్న దగ్గర దీని మీద ఎంక్వైరీ వేయండి అని మాట్లాడాలి. మాట్లాడకుండా వాళ్ళు మళ్ళీ చీఫ్ సెక్రటరీల కింద చేస్తారు, టీటీడీ ఈవోల కింద చేస్తారు. అలాంటి వాళ్ళు బయటకు వచ్చేసి మేమేం నమ్మట్లేదు, మేము నమ్మం, ఇది వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్. తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పు చేశాను ఎందుకు ఒప్పుకుంటాడు? ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత చేశాడా లేదా అనేది బయటకు వస్తుంది. అవి జరగకుండానే తప్పే జరగలేదు, మేమందరం శుద్ధపోసలని ఎలా చెప్పేది? ఎలా చెప్పాలి అసలు ఈ విషయంలో? సాధారణ ప్రజానికం కూడా చెప్తున్నారు, కిలో ఆవు నెయ్యి 320 రూపాయలకి ఎవడిచ్చేది? ఎంత ఎక్కువ క్వాంటిటీలో కొన్నా కూడా వాళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ చేయగలుగుతారు, ఎంత తక్కువకి ఎలా ఇవ్వగలుగుతారు అని అక్కడ అనుమానాలు రావా? కొన్ని వందల కంప్లైంట్లు ఈవెన్ మా బంధువులు కూడా, లడ్డు అసలు ఆ పరిణామం మారిపోయింది, ఇదివరకు ఉన్నటువంటి క్వాలిటీ లేదు, కనీసం దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే లోపల కొన్ని నెలల పాటు ఉండేది, అలాంటిది వారం రోజులకే పాచిపట్టినట్టుగా అయిపోతుంది అని ఎంతోమంది చెప్పారు. వెళ్ళొచ్చిన భక్తులు చెప్పారు, అసలు తిరుమల లడ్డు అంటే ఒకప్పుడు కొట్టేసుకునేవాళ్ళు ఇంటికి ఎవరైనా తీసుకొస్తున్నారు అంటే. అలాంటిది ఆ తిరుపతి లడ్డు ఏం అవసరం లేదులే అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు ఇంకొక భయం ఏంటంటే నాకు సమాజంలో, అంటే నేను ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన కావచ్చు, లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి దానికి కావచ్చు, ఈ ఫ్యాట్ ఆయిల్స్ ఉన్నాయి దీంట్లో, ఇలా పంపించాము ఇదని చెప్పిన తర్వాత నుంచి కూడా సిటీలో అంటే ఓకే, చదువుకున్న వాళ్ళకి రిపోర్ట్లు ఇవన్నీ చూసిన తర్వాత తెలుసుకుంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం అంతా భక్తులు, సామాన్య భక్తులు, ఇవన్నీ పట్టించుకున్న భక్తులకి చిన్న మాట చాలు వాళ్ళకి, దీంట్లో ఉన్నాయట, జంతువుల కొవ్వు కలిసిందిట. లడ్డు ముట్టుకుంటారా? ఇంకా లడ్డు ముట్టుకుంటారా అసలు? సో ఖచ్చితంగా స్వామివారి ప్రసాదాన్ని కానీ ఇంకోటి కానీ ఎవరికి దూరం చేసేటువంటి ప్రయత్నం అయితే ఒకటి జరిగింది, దాన్ని రెక్టిఫై చేయాలి. ఇందులో ఉన్నటువంటి అపోహలన్నీ తొలగించాలి. ఏ ఒక్క చిన్న లూప్ హోల్ కూడా వదలడానికి వీల్లేదు. కూటమి ప్రభుత్వానికి చెప్పేది. కేంద్ర మంత్రులు కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవసరమైతే ఒక కమిషన్ని దీని మీద ఇంకార్పొరేట్ చేయాలి, చేసి పూర్తి స్థాయిలో నివేదికలు బయటకు వచ్చి ప్రజల ముందు పెట్టాలి. తప్పు చేసిన వాళ్ళు బయట ఉండడానికి వీల్లేదు. ఇది భక్తుల డిమాండ్. చూద్దాం మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, శిక్షలు విధిస్తుందా, లేదంటే ఆ శిక్షలు కూడా స్వామి నువ్వు ఉన్నావు కాబట్టి నీ సంగతి నువ్వే చూసుకోవాలని ఆయనకే వదిలేయాలా? తిరుపతిలో మాత్రం రాజకీయాలు ఇక బంద్ చేయాల్సిందే. ఇది ఇవాళ డిబేట్. ఈ అపరాధం జరిగినందుకు ప్రజల తరఫున, భక్తుల తరఫున క్షమించు వెంకటేశ్వర స్వామి, ఇలాంటివి ముందు ముందు జరగవు అని చెప్పి ఈ పాలకులు హామీ ఇస్తున్నారు. మరి నిలబెట్టుకుంటారా మాట అనేది తెలియదు. చూస్తూనే న్యూస్ 360, నేను మీ పవన్ కృష్ణమూర్తి.